హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ సరిత. టుడేస్ రెసిపీ కొంచెం డిఫరెంట్గా తోటకూర బైట్స్ ట్రై చేద్దామా? తోటకూరతో బైట్సా? చూద్దాం ఎలా వస్తాయో. దానికోసం ముందుగా బాయిలింగ్ వాటర్లో తోటకూరను యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes వరకు చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు తోటకూరని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని అందులోకి జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి పుట్నాల పొడి, అందులోకి కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఈ తోటకూర మిక్చర్ని అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్ని ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆవిరికి ఒక 20 minutes పాటు ఉడికించుకోవాలి. నెక్స్ట్ వీటిని చిన్న చిన్న బైట్స్గా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయ, పసుపు, జీలకర్ర పొడి, చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా అన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బైండింగ్ కోసం కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకొని ఇందాక డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న బైట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే తోటకూర బైట్స్ రెడీ. నాకైతే ఈ రెసిపీ వర్త్ ద ట్రై అనిపించింది. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫర్ మోర్ సచ్ రెసిపీస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుక్ విత్ సరిత.